ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలను తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈ లోకంలో మన జీవితాలను నడిపించేది దేవుని వాక్కు. అటువంటి దేవుని వాక్యము ప్రతి ఉదయం హోసన్నా హోలీ జర్నీ అఫీషియల్ ఛానల్ ద్వారా ఈరోజు నూతన కృపలో అని ఆత్మీయ వాగ్దాన రూపకంగా మీ గృహములో దేవుడు వినిపింపచేస్తూ ఉండగా మీరు ఏమాత్రం అశ్రద్ధ చూపక విని వెంటనే రిసీవ్ పూర్ణ అంగీకారంతో మీరు మోకాళ్ళని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విన్న తర్వాత మీ ఆశీర్వాదానికి మీ జీవితంలో ఏది అడ్డంకి ఉందో అది తొలగించుకొని క్రమపరుచుకొని దేవుని ఎదుట మిమ్మల్ని మీరు క్రమపరుచుకున్నప్పుడు, దేవునికి కనపరుచుకున్నప్పుడు తప్పనిసరిగా మీ తలల మీదికి నూతన దీవెనలు దిగిరాబోతున్నాయి. ఎందుకు అనంటే దేవునికి బైబిల్ గ్రంథంలో దేవునికి చోటిచ్చిన వారి జీవితాల్లో అన్ని కార్యాలు కాదు. అందుకే ఇది ఒక 10 minutes వాగ్దాన కార్యక్రమం కదా అని నువ్వు విశ్వసించు. చిన్ని కార్యక్రమాన్ని ఎన్నో ఆశీర్వదించడానికి ఈ చిన్ని కార్యక్రమాన్ని దేవుడు ఎందుకు వాడుకోడు? తప్పనిసరిగా ఇది నీ ఆశీర్వాదం కొరకే. నీ తలల మీదికి నూతన దీవెనలు దిగిరాబోతున్నాయి. పాస్టర్ విజయ్ ఈ టైం రాసిపెట్టు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తూచా తప్పకుండా విను, ఆ ప్రకారంగా జీవించు. దేవుడు నీ మీదికి తన సంకల్పానుసారమైన స్థిరమైన ఆశీర్వాదాలను, బలమైన ఆశీర్వాదాలను నీ మీదికి ఆయన తేబోతున్నాడు. ఎందుకంటే దేవునికి చోటు ఇవ్వాలి, మీరు దేవునికి చోటు ఇవ్వాలి. ఈ కార్యక్రమాన్ని ప్రేమతో మీరు రిసీవ్ చేసుకొని ఇది దేవుని కార్యము కనుక దీనిని మీరు మహిమపరచి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని విలువైన కామెంట్ని తెలియజేసి లైక్ చేసి అనేకులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి షేర్ చేసినప్పుడు ఇంకా ఈ ప్రేమ అనేకులకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఇక ఎక్స్పోజ్ కార్యక్రమం కాదు, దేవుని యొక్క శక్తిని వెల్లడిపరిచే కార్యక్రమం. దేవుని యొక్క మహిమను అన్ని జనులకు పరిచయం చేసే కార్యక్రమం. వారి గుడ్డితనం తొలగిపోతుంది. కనుక నువ్వు దేవుని పనిలో ఒక బలమైన వ్యక్తిగా ఉండు. ఈ కార్యక్రమానికి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిరీక్షిస్తే దేవుని ఫలము లెక్కలేనన్ని దీవెనలు నీ మీదికి రాబోతున్నాయి. ఆయన కౌంటింగ్ వేరు. ఇక్కడ చిన్న కార్యక్రమానికి నువ్వు ఏది చేసినా, చిన్న కార్యక్రమం నువ్వు కామెంట్ చేసినా, తెలియజేసినా, ఏది చేసినా ఆ కౌంటింగ్ వేరు. దేవుని సన్నిధిలో ఆ కౌంటింగ్ ద్వారా లెక్కలేనని దీవెనలు మీదికి రాబోతున్నాయి. ఈ సమయంలో దానియేలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో తన చుట్టూరా కూడా అతని సమస్యలు మనం చదివి ఒకవేళ గ్రహించగలిగితే నిద్ర పట్టదు. కలవరము నిద్ర కూడా పట్టదు. భయంకరమైన భయ ఆందోళనలను కలిగజేసే పరిస్థితులు ప్రతికూలతలు అతని చుట్టూ. కానీ అతడు అటువంటి సమయాల్లో కూడా మోకరించి దేవునికి చోటిచ్చాడట. అంటే అక్షరార్థంగా దేవునికి చోటిచ్చాడు అని బైబిల్లో లేకపోయినా అక్కడ మనం చదువుతున్నప్పుడు మనకి అదే అర్థమవుతుంది. దేవుని సేవించాడట. అటువంటి ప్రతికూల సమయాల్లో కూడా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి రాజు దగ్గర తీసుకెళ్తారు, అగ్నిలో పడేస్తారు. ప్రార్థన చేయకూడదు. అతడు ఒక ప్రతిమ నిలబెట్టాడు, అక్కడికి వెళ్ళి సాగిలపడాలి. చూడండి ఎంత భయంకరమైన గవర్నమెంట్ పరిస్థితులు. అటువంటి సమయాల్లో కూడా దేవునికి చోటిచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు వ్యక్తిగతంగా. అందుకే అతడు చేసుకున్న అతని ప్రార్థన, ఆ గ్రేస్ అతని జీవితాన్ని క్రీస్తులో పటిష్టంగా నిలవబెట్టింది. ఎన్ని శ్రమలు వచ్చినా సరే. చూడండి, రాజు సింహాసనం దిగి దానియేలు సాష్టాంగపడ్డాడు. ఆ తర్వాత మనం చూస్తే అప్పుడు ఉంటున్న అతని సమకాలీన శత్రువులు
శత్రువులు శత్రువులుగానే ఉన్నారు. శత్రువు ఎదుట దానియేలు తల పైకెత్తబడుతూ ఒక్కొక్క స్థానం అంచెలంచెలుగా ఇంకా పై స్థానానికి ఆ రాజ్యంలో గౌరవింపబడతానే ఉన్నాడు దానియేలు. చుట్టూ ఎటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో కూడా దానియేలు యొక్క పేరు, దానియేలు యొక్క బిరుదులు, దానియేలుకి ఇవ్వబడిన ఘనత గొప్పదిగా మారుతా ఉంది గొప్పగా. కేవలం ప్రార్థనా శక్తి దేవునికి చోటిచ్చాడు అతని జీవితంలో. అందుకే రూతును కూడా మనం చూస్తున్నప్పుడు అప్పటి వరకు ఆమె దేవుణ్ణి గట్టిగా కలిగి ఉందో లేదో తెలియదు, కానీ వాక్యంలో ఆమె నీ దేవుడే నా దేవుడు. ఎందుకంటే అప్పటి వరకు భర్త ఉన్నాడు, కానీ అప్పుడే భర్త చచ్చిపోయాడు. ఆమెకు తల్లిదండ్రులు ఉన్నా లేనట్టు అనుకుంది. మరి లోకము ఆమెను ఆదరించడానికి లోకమంతా ఉన్నా లోక ఆదరణను కూడా వద్దనుకొని దేవుని తట్టు బలంగా తిరిగింది. ఎందుకు అనంటే అంతకు ముందు తన అత్త అయిన నయోమి ఆమెకు ఉపదేశాన్ని ఊరిపోసింది. ఆ ఉపదేశము ఆమె హృదయంలో నివసించి ఒక టైము పరిస్థితులన్నీ ఇట్లా అయిపోయిన తర్వాత భర్త చనిపోయాడు, లోకము లేదు, తన చుట్టూ ఏ ఆదరణ లేని సమయాల్లో ఆమె వెంటనే అంటుంది, నువ్వు నన్ను విడిచిపెట్టద్దు నయోమి, నీ దేవుడే నా దేవుడు. దేవుని ఎంత గట్టిగా హత్తుకుందో, దేవునికి ఎంతగా చోటిచ్చిందో కదా. అందుకే ఆమె అతి కొద్ది సమయంలోనే బోయాజు పొలంలోకి వెళ్ళటం ద్వారా ఆమె యజమానురాలయ్యింది, బోయాజుకు భార్యగా మార్చబడింది. ఆ తర్వాత వంశావళిని చూస్తే దావీదు తండ్రి అయిన యెష్షయికి ఆమె తల్లి యేసుప్రభు వంశావళిలోకి చేర్చబడింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఆమెలో ఎన్నో గుణగణాలు, దేవుని దీవెనలు ఆమె తలల మీదికి ఆ రోజు దిగి వచ్చింది. హల్లెలూయా. దానియేలుని మోకరించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని సమీపముగా వచ్చి మన దేవుడైన యెహోవా దానియేలుని ఆ బబులోను సామ్రాజ్యంలో ఎంతగా కాపాడాడో, ఈగ కూడా వాళ్ళ శత్రువులు సిగ్గుమందారు, రాజు సాష్టాంగపడ్డాడు. చూడండి, ఎవరు విరోధంగా కాలు దువ్వారో వారందరినీ దేవుడు అణిచాడు. దానియేలును వారంతా చంపగలిగారా? లేదు. జయ జీవితం దానియేలు ఆ ప్రాంతంలో జరిగించాడు, ఈ లోకములు జరిగించాడు. అందుకే గొప్పగా బైబిల్ గ్రంథంలో దానియేలు గురించి రాయబడింది. నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి వేళ దేవుడు నేను దర్శిస్తూ ఉన్నాడు. మునుపెన్నడూ లేని విధంగా నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు నీ గుమ్మం మీద, నీ గృహముల మీద, నీ మీద, నీ బిడ్డల మీద దేవుడు ఈ రాత్రి వేళ ఉంచాలనుకుంటున్నాడు కిరీటముగా. ఆమేన్. ఇప్పటి వరకు ఏ పరిస్థితులు బాధించాయో ఆ ద్వారాలను దర్శన రూపకంగా దేవుడే ఈ రాత్రి వేళ చూపి దేవుడే ఆ ద్వారాలను నీ కొరకు తెరవబోతా ఉన్నాడు. అంతేకాకుండా ఉన్నత స్థలాలను ఆహ్వానించేటట్లుగా దేవుడు ఆశీర్వాదాలకు ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. ఆమె ఎందుకంటే దేవునికి మీరు చోటిచ్చారు, మీరు దేవునికి చోటిచ్చారు కనుక డెడ్ సెల్స్ ఉండవు, అవిశ్వాసం ఉండదు, రోగం ఉండదు మీ శరీరం మీద. మీ ఎముకలను, మీ శరీరమును దేవుడు స్వస్థపరచబోతున్నాడు. మీ వ్యాధిని మొత్తి దేవుడు బయటకు పారదోలబోతూ ఉన్నాడు. యేసు నామములో జయము మీ గృహములలో కలుగునుగాక. యేసు రక్తము ద్వారా మీరు ప్రతి పాప బంధకాల నుండి విడిపించబడుదురుగాక. ఆమేన్. కనుక మర్చిపోవద్దు, ప్రతి ఉదయం ఈరోజు నూతన కృపలో అనే వాగ్దాన కార్యక్రమం మీ గృహములోకి దేవుడు పంపుతుండగా, ఇది చిన్ని కార్యక్రమమే కదా అని అనుకోక నిన్ను ఆశీర్వదించడానికి ఈ చిన్ని కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడని విశ్వసించు. ఈ మాటలు నా కోసమేనని విశ్వసించు. నిన్ను నువ్వు క్రమపరచుకో, మోకరించి ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకో. తప్పక పితరులను నడిపించిన ఆ దేవుడు ఆ వాక్కుతో ఈ రాత్రి కూడా నిన్ను నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. తనను ఉంచి ప్రార్థనలోకి కూర్చోండి. దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. మహాగణుడా, మహోన్నతుడా, నీ కృప ఉన్నతమైనది. ఎంతమంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ బిడ్డలందరి మీద ఈ కృప, ఈ ఆశీర్వాదం మీరు ఉంచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుతున్నారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఉదయకాలం ఈరోజు నూతన కృపలో అనే వాగ్దాన కార్యక్రమంతో కలుద్దాం. గాడ్ బ్లెస్ యు.